మీరు ఇక్కడ ఈ ఆకారాన్ని చూసారా? మానవుడి లాంటి శరీరంపై 2 తలలతో ఉన్న పక్షి లాంటి జీవి. మీరు గమనించినట్లయితే ఈ జీవి ఒక భారీ ఏనుగును తన ఒక్క చేతితో పైకి లేపింది. దీనిని బట్టి చూస్తే ఈ పక్షి ఏనుగు కంటే ఎంతో పెద్దది అని మనకు అర్థమవుతుంది. కానీ నిజానికి ఇలాంటి భారీ పక్షి మన భూమి మీద ఎక్కడా కూడా లేదు. మరి ఈ జీవి ఏంటో మీకు అర్థమైందా? అర్థమైన వారు ఈ కింద కామెంట్ సెక్షన్లో ఈ భారీ పక్షి ఏమిటనేది కామెంట్ చేయండి. ఈ జీవి గురించి మీకు ఒక హింట్ ఇస్తాను. ఇది కర్ణాటక రాష్ట్ర అధికార చిహ్నం. సో మీకు ఈ పక్షి ఏంటో అర్థమైనట్లయితే ఫుల్ వీడియో చూసే ముందు ఈ వీడియోని పాస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. పురాణాల ప్రకారం దుష్టరాజు హిరణ్యకశిపుని చంపటానికి విష్ణువు నరసింహుడిగా భూమిపైకి వచ్చి హిరణ్యకశిపుని చంపి అతని నెత్తురు రుచి చూసిన నరసింహుని ఉగ్రరూపం చూసి దేవతలంతా భయపడి శివుని సహాయం కోరుతారు. నరసింహుని శాంతపరచడానికి శివుడు సింహం మరియు పక్షి శరీరంతో శరభ అనే జీవిగా రూపాంతరం చెంది నరసింహుని అదుపు చేయాలని చూడటంతో నరసింహునికి కోపం వచ్చి గండబేరుండ అనే 2 తలల పక్షిగా రూపాంతరం చెందుతారు. ఈ జీవి శరభ కంటే కూడా బలమైన ఖగోళ జీవి. అలా వారిద్దరూ 18 రోజుల పాటు తీవ్రంగా యుద్ధం చేసుకున్నారు. వారి చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నాశనం చేశారు. 18వ రోజు గండబేరుండ ఆగి తాము చేసిన భారీ విధ్వంసాన్ని గ్రహించి గండబేరుండ 2గా విడిపోయి ఆ భయంకరమైన జీవి మధ్యలో నుండి విష్ణువు కనిపించాడు. శివుడు కూడా తను అసలు రూపానికి వచ్చారు. అలా మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గండబేరుండం అనే పక్షి ఆవిర్భవించింది.